గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. ఏంటి సిస్టర్ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? ఈ ఇంట్లో హ్యాపీగా ఉన్నా తప్పేనా? సాడ్గా ఉంటే కారణం, మూడీగా ఉంటే రీజన్, సైలెంట్గా ఉంటే క్వశ్చన్ చేయడం తప్ప మీకు వేరే పని లేదా? ఇప్పుడు వాడేమన్నాడే అలా విసుక్కుంటున్నావు? ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండవుగా, అందుకే అడిగాను. నా మూడ్ నా ఇష్టం, నీకేంటి కష్టం? ఎందుకురా దాన్ని కదిలిస్తావు? హ్యాపీగా ఉంది, అది చాలు, చూసి సంతోషించు. అది కాదమ్మమ్మా, నిన్న అమ్మని ఎదిరించింది, తిరిగి ఏడుస్తూ వచ్చింది. చేంజ్కి కారణం ఏమై ఉంటుందన్నా క్యూరియాసిటీతో అడిగా. నాన్న కావాలని చిరుబుళ్ళాడింది. ఒకవేళ నాన్న గురించి క్లూ ఏమైనా తెలిసిందా, క్లారిఫికేషన్ వచ్చిందా అని. కోరిక నాది, ఆరాటం నాది, నీకు నాన్న అవసరం లేదుగా. క్లూస్ దొరికినా నాన్న దొరికినా నీకు చెప్పడం అనవసరం. నీకు క్లారిఫికేషన్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు, నాకు టైం కూడా లేదు. దాని మాటల్ని బట్టి నీకేమర్థమైందమ్మా? అదెప్పుడు అర్థమయ్యేటట్టు మాట్లాడింది కనుక ఇప్పుడు అర్థం కావడానికి. దాని హ్యాపీనెస్ వెనకాల సంథింగ్ ఉందని నాకు అర్థమైంది. సంథింగ్ అంటే ఏంటి అని జనని అడిగేది. తరుణ్ బయటికి తీసుకెళ్లాడు కదా, బాగా బ్రెయిన్ వాష్ చేసుంటాడు. అది బ్రెయిన్ వాష్లకి హెడ్ వాష్లకి మారే రకం కాదు. అమ్మా మరీ అలా అనుకో, దానికి ఇంకా చిన్నతనం పోలేదు. దానికి చిన్నతనం పోవడం కాదు, మనం చిన్నబుచ్చుకునేలా చేస్తోంది, మనకి చిన్నతనం తెచ్చేలా ప్రవర్తిస్తోంది. నువ్వు టాపిక్ ఎట్టేటో డైవర్ట్ చేయకో. అసలు దాని హ్యాపీనెస్కి కారణం ఏంటో తెలుసుకోవాలి. నువ్వే దాని మూడ్ చూసి మెల్లగా ఆరాతి. లేదమ్మా, అది ఎప్పుడు వీడు అడిగినా అలాగే చెప్తుంది. అంతో ఇంతో తరుణ్ ద్వారానే తెలియాలి. నాకైతే దానికి నాన్న గురించి ఏదో క్లూ దొరికిందనిపిస్తుంది. నిజంగా దానికి వాళ్ళ నాన్న గురించి ఏమాత్రం వివరం తెలిసినా అది హ్యాపీనెస్తో సరిపెట్టుకోదు. వచ్చి రాగానే నా మీద విరుచుకుపడేది. సరే అమ్మా, నేను చక్రిని కలవడానికి వెళ్తున్నాను. అదేంటి, ఎప్పుడు చక్రియే కదా మన ఇంటికి వస్తాడు? నువ్వే అన్నావుగా నా మాటలకి చక్రి హర్ట్ అయి ఉంటాడని. నన్ను నేను సరిదిద్దుకోవడమే కరెక్ట్ అని నేను అన్నానుగా. అందుకే నిన్న నేను ఫోన్ చేసి పర్సనల్గా కలిసి మాట్లాడతాను అన్నాను. చాలా విషయాలు క్లారిటీగా మాట్లాడాలనుకున్నాను, అందుకే వెళ్తున్నాను. అంత పర్సనల్గా మాట్లాడే విషయాలు ఏమున్నాయబ్బా? డ్రెస్ చాలా బాగుందిరా. బాగుండాలనే కదమ్మా వేసుకుంది. టిప్ టాప్ గా వెళ్ళటం కాదు, టెన్షన్ పడి విషయం వాయిదా వేయకుండా స్ట్రైట్ గా మనసులో మాట చెప్పు. రాత్రి చెప్పాగా మూడ్ చూసి చెప్తానని. నేను చెప్పాగా సారీ చెప్పాక రిలాక్స్ అవుతుందని. రిలీఫ్ మూడ్ రాగానే రివీల్ చేసే. ఆ ప్రయత్నం మీదనే వెళ్తున్నానమ్మా. నీ మాటకు తను సంతోషపడితే గిఫ్ట్ ఇవ్వడానికా? ఎప్పుడు తెచ్చావురా? ఈ సారీకి మా పరిచయం అంత వయసుందమ్మా. మేం కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రపోజ్ చేయాలనుకున్నప్పుడు జననికి ఇవ్వాలనుకున్న చీరమ్మా ఇది. మాట మనసులోనే కాదు, చేతలు కూడా చాలా దాచుకున్నావురా. చెప్పే అవకాశం అప్పుడూ రాలేదు, అందుకే అలా ఉండిపోయింది. ఇవాళ ఈ చీర తనది కావాలి, తను నీది కావాలి. నీ మాట నిజం అవ్వాలమ్మా. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోవాలమ్మా. తల్లిగా చల్లని మనసుతో దీవిస్తున్నాను. నీ కోరిక నెరవేరుతుంది నాన్న. థ్యాంక్స్ అమ్మా. వెళ్ళొస్తాను.
ఇంట్లో మెడికల్ చార్ట్ ఎందుకు? నిద్ర పట్టేదాకా దాన్ని చూస్తూ స్టడీ చేస్తూ ఉంటా. చార్ట్లు ఎప్పటికప్పుడు అప్డేట్లు అవుతూ ఉంటాయి. ఫాలో అవ్వాలి కదా. అదేదో హాస్పిటల్లో పెట్టుకొని చూడొచ్చు కదా, లేదా జర్నల్స్ చదవచ్చు కదా. నాకు సజెషన్స్ ఇస్తున్నావా? సజెషన్స్ కాదు నాన్న, నాకు ఇంట్లో అలాంటివి చూడడం నచ్చదు. చదివేది అదే, రేపు ప్రాక్టీస్ చేయబోయేది అదే కదా. ఇంట్లో కూడా అదే అయితే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఎలా మారుతాయి? మరి అది మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్, ఎవ్రీవన్ లైక్స్ ఇట్. మూగ జీవాలు కూడా సంగీతానికి తలాడిస్తాయి అంటారు కదా. నీకు అదిష్టం, నాకు ఇదిష్టం. నీకు ఇష్టమే కావచ్చు, కానీ నాకు నచ్చాలి కదా. నాకు మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తా. ఇష్టాలని మరొకళ్ళ కోసం మార్చుకోకూడదు. అడ్జస్ట్మెంట్ తప్పు కాదు కదా నాన్న, అది కూడా ఇష్టమైన వాళ్ళ కోసం. అయితే మన ఇద్దరం ఓ డెసిషన్ తీసుకుందామా? ఏంటది? ఒకరి ఇష్టాలు ఒకరం తెలుసుకుందాం. ఎవరి ఇష్టాలు మరొకరి కోసం మార్చుకోకూడదు. ఇద్దరి ఇష్టాలు లిస్ట్ రాసుకుందాం. కామన్ వాటి మీద ఒక ఒపీనియన్కి వద్దాం. రూల్ బుక్ రాసుకుందామా? ఎస్. ఎవరు హర్ట్ అవ్వద్దు, ఎవరు ఎవరి మనసుల్ని గాయపరిచేలా మాట్లాడుకోకూడదు. సరే, అయితే నేను చార్ట్ తీసేస్తానులే. అదే వద్దు, మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నన్ను తీసేయమంటావా? నన్ను వద్దని నిన్ను తీసేయమంటానా? ఇది నీకు ఉపయోగం అనుకున్నా. నీ మాటలు కన్విన్సింగ్గా ఉన్నాయి. ఐ లైక్ ఇట్. మ్యూజిక్ యూనివర్సల్ అన్నావే, అది నచ్చింది. ఫీల్ మారుతుంది. నేను కూడా మ్యూజిక్ అలవాటు చేసుకుంటా. ఇష్టం లేని పని చేయడం ఎందుకు నాన్న? రుచి చూస్తే కదా ఇష్టమో అయిష్టమో తెలిసేది. నెక్స్ట్, రూల్స్ బుక్ గురించి చెప్పు. ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆ రోజు జరిగిన ప్రతి విషయం దాచుకోకుండా డైరీ రాసినట్టు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి. నేను షేర్ చేసుకోవడానికి రెడీ. నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను, నా ఇష్టాలకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. గుడ్. నచ్చినప్పుడు సూటిగా చెప్పాలి. ఓకే నాన్న. కంటిన్యూ. నానా, మనసులో ఉన్నది ఏదైనా దాచుకోకుండా చెప్పుకోవాలనుకున్నాం కదా. అవును, నేను ఒకటి చెప్పనా? చెప్పు. ధీరజ్ అంటే నాకు నచ్చదు. వాడి బిహేవియర్, వాడి యాటిట్యూడ్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి దాన్ని మ్యానిపులేట్ చేస్తాడు, అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తాడు. అందుకే వాడిని ఇంట్లో నుంచి పంపించేయండి నాన్న.